హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? హాయ్ అన్న, హౌ ఆర్ యూ? ఫెంటాస్టిక్. ఫస్ట్ టైమా? ఎస్, పొద్దున్న నుంచి కష్టపడి అలసిపోయి వచ్చిన. కరెంట్ అయితే పోదు కదా. ఇన్వర్టర్ ఉంది, ఇన్వర్టర్ ట్రిప్ అయితే క్యాంటీన్ ఉంది. పెద్ద ప్లానింగే. వర్జినా? వాయమ్మో ఓరు నాయనో, తెలుదా నా గురించి పుంజ అంటే? గూగుల్ ఒకటి చూడు తెలుస్తుంది. ఆ బిజినెస్ తో నీకు పని ఏమిట్రా? లాసెస్ లో ఉన్న బిజినెస్ కి ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేసి మీరు చేసే ఈ యాగంలో నేను ఒక సమిధిని అవుదాం అనుకుంటున్నాను. విల్ లెట్ యు నో షూర్. నాకెందుకు అమ్మాయి సెట్ అవుతుంది అనిపిస్తుందిరా. ఒరే, నువ్వు పడిపోయిన బిజినెస్ లేపడానికి వచ్చి ఏందో లేపుతావు ఏంట్రా? అవును, ఇంతకీ ఏం బిజినెస్? ఈ విషయం బయట ఎవరికి తెలియడానికి వీల్లేదు. ప్రామిస్. అయ్యో కృష్ణ, బుద్ధున్నాడు ఎవడైనా వాళ్ళ కూతురు మన ఫ్యామిలీకి ఇచ్చేస్తాడా? మన ఫ్యామిలీకి ఏం తక్కువరా? మనం ఏం బిజినెస్ చేస్తున్నాం? ఇటువంటి గ్యాంబ్లింగ్ క్లబ్స్ ని ఇలా మూయించడం చాలా ఆనందదాయకం. నా కోసం ఇవన్నీ వదిలేస్తావా? ఓకే, వదిలేస్తాను అంటే చెప్పు, మా ఇంట్లో వాళ్ళతో నేను ఫైట్ చేస్తా. కుటుంబం విషయంలో అబద్ధం చెప్పాడో. కొత్త జనరేషన్ కదా, యాంగ్జైటీ. ఇప్పుడు మిమ్మల్ని ఎవడు కాపాడతాడరా? ఎవడో. జనాలకు తెలిసిపోతుంది భగవాన్ సార్. మన ఫ్యామిలీ బిజినెస్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు. ఫ్యామిలీ బిజినెస్? ఏం బిజినెస్ రా అది? మీదేం బిజినెస్ అన్నావు? మాట్లాడు. మ్యూచువల్ ఫండ్ యాడ్ చివరిలో చెప్పినట్టు ఫాస్ట్గా చెప్పావు అదేదో. Ours is a very small scale industry. It's more of a customer satisfaction driven service sector, providing all services in nature intended with the optimal utilization of human resources. ఇంత బారుగా చెప్పినందుకే ఏదో పెద్ద బిజినెస్ అనుకున్నాం ఇది. అసలు ప్రపంచంలో ఎవడైనా అలాంటి బిజినెస్ చేస్తాడా? అయినా నువ్వు మాత్రం మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పావు? హలో, మాది అసలే చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. అసలు మాది ఎంత పద్ధతి గల కుటుంబమో తెలుసా? అసలే మా ఫ్యామిలీకి పట్టింపులు ఎక్కువ. పట్టింపులు ఎక్కువ అన్నావు, ఏం పట్టు పడదామని వచ్చారు? నువ్వు మా ఫ్యామిలీ గురించి మాట్లాడకు. మీ ఫ్యామిలీ గురించి తలుచుకుంటేనే ఛీ. మా ఫ్యామిలీ చెయ్యి అయితే మీ ఫ్యామిలీ ఎత్తు. నీతో మాట్లాడే వేస్ట్. నేను కూడా మా బిజినెస్ అర్థం చేసుకున్న వాళ్ళతో మాట్లాడే వేస్ట్. అదో పెద్ద బిజినెస్. నారో మైండెడ్ పీపుల్. రే, ఆ బిజినెస్ అన్నారు, ఈ బిజినెస్ అన్నారు. జాబులు చేయాలనుకున్న వాళ్ళకి కావాలి. నాకెలాగో మా ఫాదర్ బిజినెస్ ఉంది. పెద్దాక చూసుకోవడమే నా గోల్. జస్ట్ చూపించుకోవడానికి ఒక డిగ్రీ కావాలంతే. నెల రోజుల్లో నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని మా నాన్న బిజినెస్. ఇంతకీ ఏం బిజినెస్? లిటిల్ హార్ట్స్ కదా, ఇలాంటి ప్రశ్నలు సహజమే. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు అని చిన్నప్పుడు చదివింది గుర్తులేదా కృష్ణ? మేడిపల్ల బిజినెస్ చేసే ఉద్దేశం లేక గుర్తుపెట్టుకోలేదు, సారీ. నీకు మినిమం ఎసెట్స్ లేవురా? అవి ఎథిక్స్ రా. అదన్నా ఉండాలి కదా. ఈడేం చదువుతాడో నాకు అర్థమై సార్. అయ్యయ్యా, మీ సెషన్ టైం అయింది. నువ్వు ఏ బిజినెస్ చేస్తావో కానీ నేను వేరే ఏం బిజినెస్ చేయనండి. నేను ఓన్లీ మా ఫాదర్ బిజినెస్ మాత్రమే టేకప్ చేస్తాను. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు కృష్ణ మనోహర్ అయిపోయిస్తున్నాడంట నీలాంటోడు. అవును, మీరేం చేస్తుంటారు? యాక్చువల్గా శివాని గారు చూడంగానే ఎవరన్నా ఏదన్నా పని చేస్తే ఆపేస్తారండి. సీరియస్ కాదు, అంత అందాన్ని చూసి ఆ పని ముందుకు పోదు, అట్లా ఆగిపోవాలనిపించింది. పెద్ద బిస్కెట్, ఇది క్రీమ్ బిస్కెట్. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఏదో వైట్ షర్ట్ వేసుకోవచ్చు. వైట్ షర్ట్ యాక్చువల్గా వంశీ గారి ఇన్స్పిరేషన్. మీరు ఎవరికి తెలియదు, నేను వంశీ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఓపెన్ గా చదువుతున్నా అన్న. కూడా ఫ్యాన్స్ ఉంటారా? నేను యాక్చువల్గా ఈ రోజు నుండి శపథం తీసుకున్నా, ఏ ఈవెంట్స్కి వెళ్ళినా వైట్ షర్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ ఈవెంట్కి వెళ్ళినా వైట్ షర్ట్లు వేసుకొస్తాడు, హిట్లు పడుతున్నారు. మామూలు కాదు అన్న, ఇది నేను ఫాలో అవుతున్నానన్న. ఈ రోజు నుండి ఎక్కడికన్నా నేను శివానిని పొగడమన్నాను, వంశీ గారిని కాదు. శివాని పొగిడితే మాకేమవుతుంది? మహా అయితే ఇంకో ఫుడ్ వీడియో వస్తుంది. వంశీ గారిని పొగిడితే ఏమైనా రాలుతాయేమో కానీ ఆయన లిటిల్ హార్ట్స్, ఆయన బ్లాక్ బాస్టర్లు అన్నీ కొట్టి ఇప్పుడు ఏఎంబి, ఏషియన్ మహేష్ బాబు, AAA ఏషియన్ అల్లు అర్జున్,
ఏఎన్వి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏషియన్ ఏవియన్ ఏవియన్ ఏషియన్ అందుకని వాడు కరెక్ట్గానే పొగిడాడు. ఏది ఒక ఓ వేసుకోండి. సుదర్శన్ గారికి శివాని గారికి సారీ సింగర్ సుదర్శన్ గారికి సింగర్ శివాని గారికి. పాడుగా జరా పాడు. కాదు ఇప్పుడు సుదర్శన్ గారు వచ్చాక నేను కోరస్. ఓకే, దాని తర్వాత ఆయన కోరస్ మ్యాచ్ చేయలేము వింటారు కదా. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయాయి. సుదర్శన్ గారు పాడండి. ఆసానా హీ యహాం. అందుకో మీరేదో ఇప్పుడు ఆసామి అన్నారు కదా, అదేంటిది? కాదు, ఇది హిందీ పాటే కదా, ఆషిక్ 2. అది హిందీయా? నేను రేడియోలో వినేవన్నీ డిస్టర్బెన్స్ గా వచ్చేది, నేను అలాగే నేర్చుకున్నా. తుమ్ హి హో నువ్వు అందుకుంటే రెడీ 3 2 1 రెడీ. తుమ్ హి హో అబ్ తుమ్ హీ హో అబ్ తుమ్ హి హో అది ఆషికి. అసలు నువ్వు ఎంచుకుంది ఏ రాగం, పాడుతుంది ఏం తానం? సార్ ఇది హిందీ పాటలు అన్నీ ఎందుకుంటాయి సార్? హిందీ పాటలో మలయాళం లిరిక్స్ రావాలి, ఇప్పుడు అదే ట్రెండ్. రాగం అనేది తెలుగు కదా.